సో హలో గైస్, నేనైతే మళ్ళీ అయితే వచ్చేసాను అనమాట. అప్పుడైతే మనం పీసీ సెటప్ అయితే చేసాం. సో ఇవాళ అయితే పీసీ సెటప్ అప్పుడైతే చిన్న వీడియో అయితే తీసాం అనమాట. సో ఇవాళ అయితే చూపించిపోతున్నాం. 3, 2, 1 గో. బాలేదనుకుంటా, ఐ థింక్ సో. సో ఎద్దిగోండి గైస్, ఇలా ఉందన్నమాట. అసలు ఏబిచ్చాను అనమాట ఇలాగా. సో ఇలా ఏబిచ్చి ఓకే ఆన్ అయింది గైస్. సో ఇప్పుడు ఆన్ అయిందనమాట. సో నార్మల్ క్లారిటీ కాదు ఇక్కడ షేడ్ అయితే, కానీ ఇది విండోస్, ఐ థింక్ ఇది విండోస్ 10 ఐ థింక్. ఇది విండోస్ 10 అనమాట. సో ఇది విండోస్ 10 కాబట్టి ఇలా ఉంది. విండోస్ 11 అయితే చిన్న మౌస్, ఇది సెంటర్ పాయింట్లో ఇక్కడ ఉంటుంది అనమాట. విండోస్ 11 అయితే సో అంతా మారిపోయి ఇలా ఉంటుంది అనమాట. చూడండి. సో కీబోర్డ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇలా వస్తుంది అనమాట. చూడండి. ఓకే, సో ప్రీమియర్ అయితే చేసాం. సో ఇదనమాట కీబోర్డ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇంకా కీబోర్డ్ అయితే సో షిఫ్ట్ నొక్కితే అలా ఉంటుంది కదా, నాకు తెలుసు. సో ఇక్కడ గ్రీన్ బటన్ వస్తుంది అనమాట. నార్మల్ విండోస్ 11లో అయితే సో మీరు ఏంటంటే సో ఇక్కడ ఇలాంటి బటన్ ఉంటుంది అనమాట. ఇక్కడ బటన్ ఉంటుంది అనమాట. అదేమి కనబడట్లే మౌస్, ఇదిగోండి ఇక్కడ బటన్ అయితే ఉండొద్దు అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ బటన్లు అయితే ఉంటాయి. సో ఇప్పుడు విండోస్ 10లో అయితే ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో ఇలా చేయకూడదు అనమాట, మీకు తెలిసే ఉంటుంది. సో స్క్రాచ్ ఇవన్నీ ఇందులోనే ఉన్నాయి అనమాట, కానీ అవన్నీ అన్ఇన్స్టాల్ చేసేసాను అనమాట. చూడండి, ఏం అన్ఇన్స్టాల్ అనమాట. సో పవర్ ఆఫ్ చేయాలంటే ఇది నొక్కండి, షట్ డౌన్ నొక్కండి, అంతే షట్ డౌన్ అయిపోతుంది అనమాట. సో ఇలా అవుతుంది అనమాట విండోస్ 10లో. సో చూడండి, ఆఫ్ అయిపోయింది. దీన్ని స్లీపింగ్ మోడ్లో పెట్టవచ్చు అనమాట. అప్పుడే క్లోజ్ చేసేకూడదు అనమాట దీన్ని. సో ఇది బ్లింక్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ బ్లింక్ అయిన తర్వాత అయితే సో ఇక్కడ నుంచి అయితే సో ఇది బాగుంటుంది అనమాట. ఇక్కడ నుంచి చూడండి, ఇది మాత్రం క్రేజీ ఉంటుంది అనమాట ఈ వీడియోలు తెస్తే. సో ఇదిగోండి, ఇక్కడ నా సెటప్ గురించే గాయ్స్. సో వెనకాల థింక్ ప్యాడ్ అని ఉంటుంది, లెనోవో థింక్ ప్యాడ్ అని గురించి ఉంటుంది. సో ఈ వీడియోలో ఎంత సో అంటే బై బాయ్.